ఈ యొక్క వీడియోని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోని మీరు పూర్తి వరకు చూడగలిగితే క్రైస్తవం ఎవరి వల్ల భ్రష్టు పట్టిపోతుంది, ఎందుకు అవమాన పాలవుతుంది, ఎవరి వల్ల ముఖ్యంగా ఇలాగా అవమాన పాలైపోయి దేవుని నామము అవమానించబడుతున్నది అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలియబడుతుంది. మొట్టమొదటిగా ఈ వీడియోని ఒకసారి మీరు చూడండి, వినండి, మాటలు బాగా గమనించండి. ఆమె ఏం మాట్లాడుతుందో మీరు గమనించండి, మళ్ళీ మాట్లాడుకుందాం. మా ఇంట్లో చిన్నగా ఉంటున్నప్పుడు ఇల్లు ఎలుకలు ఆల్మోస్ట్ పిల్లికి కొంచెం చిన్న సైజు, చాలా పెద్దగా ఉండేది. పిల్లికి కొంచెం చిన్న సైజు అంటే అర్థం చేసుకోండి ఎంత పెద్దగా ఉండేదో. చాలా 50+ అలా ఉండేదేమో. అస్సలు వాటి స్మెల్, అవి తిరగడం చాలా అసహ్యంగా ఉండేది. ఒకరోజు ఫాస్టింగ్ ఉండి మోకరించి, ఈరోజు ఏదేమైనా సరే మా ఇంట్లో ఎలుకలు ఉండడానికి వీల్లేదని చెప్పి మోకరించి డోర్స్ అన్నీ వేసేసుకొని, కొంచెం మా అమ్మ వాళ్ళు ఎప్పుడన్నా వస్తారేమో బయటికి పనికి వెళ్ళారు, డోర్స్ కొంచెం ఓపెన్ చేసేసి నేను ప్రేయర్ చేస్తున్నాను. ఫాస్టింగ్ ఉండి చేస్తున్నాను 9 o'clock నుండి 3 o'clock వరకు ప్రేయర్ అయిపోయింది. ఇంకా చేస్తూనే ఉన్నాను. ఇంకా మోకాళ్ళ మీద నుండి ఏడుస్తూ ప్రేయర్ చేస్తున్నాను. మా ఇంట్లో ఎలుకలు ఉండొద్దు, ఎలుకల వల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. సో అలా నాకు వద్దు ప్రభు, మా ఇంట్లో ఎలుకలు ఉండొద్దు, డిస్టర్బెన్స్ ఉండొద్దు. నైట్ పడుకున్నా కూడా అసలు పడుకోనిచ్చేవి కాదు. అప్పుడు నేను మోకరించి ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు ఒక పిల్లి, నేను కొంచెం డోర్ ఓపెన్ చేసి పెట్టాను, అమ్మ వాళ్ళు వస్తారని ఒక పిల్లి వచ్చి అంతే ఎలుకల్ని తీసుకుంటుంది, వెళ్ళిపోతుంది. ఏంటి సౌండ్ అని చూస్తే పిల్లి నోట్లో పెద్ద పెద్ద ఎలుకలు. వస్తుంది తీసుకెళ్తుంది, అన్నీ తీసుకెళ్ళిపోయింది. హల్లెలూయా. మీ ఇంట్లో కూడా ఏదైనా సమస్య ఉంటే ఉపవాసం ఉండి ప్రార్థించండి. అలా కన్నీటితో ప్రార్థించినప్పుడు, ఉపవాసం ఉండి మెయిన్గా ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతాలు చేస్తారు. చూశారు కదా ప్రియులరా, నేను ఆ వీడియో చూసినప్పుడు నేను నవ్వాలా లేదంటే ఒకంతగా బాధపడాలా అనే క్లారిటీ నాకు కూడా లేకుండా పోయింది ఆమె బోధ వల్ల. ఎందుకంటారేమో, గొప్పదైన ఉపవాస ప్రార్థన ఈ శరీరాన్ని లోపరుచుకోవడానికి సాధ్యమైనటువంటి ఒక ఆయుధంగా వాడబడుతున్నటువంటి ఉపవాస ప్రార్థన, అలాగే క్లిష్టమైన పరిస్థితిలో దేవుని గోజాడడానికి, దేవుని సన్నిధిలో కూర్చొని మొరపెట్టడానికి ఉపయోగపడేటువంటి ఉపవాస ప్రార్థనను ఆమె ఏ విధంగా ఉపయోగించిందంటే, ఆమె చెప్తుంది కదా, ఎలుకల కోసం ఉపయోగించిందంట. వింటున్నారా? మీరు విన్నారు కదా, ఎలుకల కోసం ఉపయోగించిందంట ఉపవాస ప్రార్థన. వాళ్ళంటూ ఎలుకలు ఉన్నాయంట, ఆ ఎలుకలను ఏ ఒక్కటి ఉండకూడదని చెప్పి దేవునికి ప్రార్థన చేస్తుందంట. అమ్మ, నీ పేరేంటో నాకు తెలియదు తల్లి, నీవెక్కడి నుంచి కూడా నాకు తెలియదు, ఇది సరైన విధానం కాదు. ఉపవాసే ప్రార్థన కావాలా నీకు? ఎలుకలకు ఒక పిల్లిని పట్టుకొచ్చుకుంటే సరిపోదా? ఒక క్యాట్ చిన్న పిల్లిని పట్టుకొచ్చుకుంటే, పట్టలేనిదైనా సరే, చిన్న పిల్లైనా సరే, దాన్ని చూస్తే ఎలుకలు పారిపోవని తెలియదా నీకు? ఆ మాత్రం కూడా తెలియని నీవు ఏ బోధ చేస్తున్నావు తల్లి? నువ్వు నాకు అర్థం కావట్లేదు. ఒక చిన్న పిల్లిని తీసుకొచ్చి ఇంట్లో పెడితే ఎలుకలు ఉండవు అనే విషయం కూడా నీకు తెలియనప్పుడు నువ్వు ఏ విధంగా బోధ చేస్తున్నావు సంఘానికి? ఏ విధమైనటువంటి అవగాహన కల్పిస్తున్నావు సంఘానికి నీవు? ఒకసారి ఆలోచించావమ్మా? నిన్ను అన్య మతస్థుల వారు, ఇతర మతస్థుల వారు ట్రోలింగ్ చేస్తున్నారు తల్లి, ట్రోలింగ్ చేస్తున్నారు. అలాగే మాట్లాడుతూ కొంతమంది కొన్ని సాక్ష్యాలు చెప్తున్నారు. వాళ్ళు కలగంటున్నారు, మళ్ళీ పాస్ట్ టెన్స్లో వాళ్ళకి కలగనట్లేదని, ఒరిజినల్గా ఉంటుంది, కళలో ఉంటుందని వాళ్ళు చెప్పే సాక్ష్యం పూర్తిగా అర్థం కావట్లేదు. అలాగ తికమక్కకి చెప్తున్నారు, అది కూడా ట్రోల్ చేస్తున్నారు ఇతర మతస్థుల వారు. ఎందుకు ఇంత మీకు బోధ రానప్పుడు, బోధ చేసేది రానప్పుడు ఇంట్లో మౌనంగా కూర్చోండి. ఎవరైనా బోధ చేస్తున్నప్పుడు వినండి, నేర్చుకోండి, తర్వాత మాట్లాడండి. తెలియపెట్టకుండా ఈ చిన్న అవగాహన లేకుండా మీరు ఏ విధంగా బోధ చేస్తున్నారని అర్థం కావట్లేదు. సంఘాన్ని ఏ విధంగా నడిపిస్తున్నారు? మీకంటే జ్ఞానం లేకపోయింది, వినే విశ్వాసులు కూడా జ్ఞానం లేదా? ఇతర మతస్థుల వారు ఆ వీడియో కింద ఒకసారి మీ కామెంట్ కూడా స్క్రీన్ షాట్ పెడుతున్నాను, గమనించండి. ఇతర మతస్థుల వారు ఏమంటున్నారంటే, యేసు ప్రభు మా ఇంట్లో కూడా ఎలుకలు ఉన్నాయి, ఒకసారి అమ్మ వచ్చి మా ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నారు ఎగతాళిగా. అలాగే నాకు బాత్రూమ్ రావట్లేదు, ప్రార్థన చేస్తే బాత్రూమ్ వచ్చింది అనేటట్లు ఉన్నారు ఈ గొర్రెలని మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు కామెంట్లలో. గమనించండి, వాళ్ళకి అర్థమైంది చిన్న చిన్న విషయాలని. బోధ చేస్తున్న మీకు ఎందుకు అర్థం కావట్లేదు? మీరు బోధకులేనా? మీకు ఎందుకు అర్థం కావట్లేదు? చిన్న పిల్లి పట్టుకొచ్చుకుంటే ఇంట్లో పెట్టుకుంటే ఎలకలు ఉండవు కదండి. ఆ మాత్రం తెలియకుండా మీరు బోధకులు ఎలా అయ్యారు? నాకు అర్థం కావట్లేదు. మీ కొరకే దేవుడు గ్రంథంలో మాట రాయించాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం రాయించాడు. బోధకులమైన మనము మరి కఠినమైన శ్రమ మనకుందని ఎరిగి మీలో అనేక మంది బోధకులు కాకండి అన్నాడు. మరి మీరెందుకు ఆ వాక్యం కనపడట్లేదా మీకు? ఏం బోధిస్తున్నారు మీరు? క్రైస్తవ సమాజానికి ఏం విలువలు నేర్పిస్తున్నారు? ఎటువంటి జ్ఞానం నేర్పిస్తున్నారు? పిల్లి ఎలుకలు టామ్ అండ్ జెర్రీ, ఇదేమన్నా ఏంటమ్మా? ఇదేం టామ్ అండ్ జెర్రీ అనుకున్నారు మీరు? కాదు కదా.
క్రీస్తు త్యాగము ఎంత ఉన్నతమైన వాడిని మీరు ఎంత చిన్నగా చూపిస్తున్నారో తెలుస్తా మీకు. అవమాన పాలు చేస్తున్నారండి, బయట అవమాన పాలు చేస్తున్నారు మిమ్మల్ని బట్టే ఇతర మతస్థుల వారు ట్రోలింగ్ చేసుకుంటున్నారు. క్రీస్తును అవమానపరంగా కామెంట్లు రాస్తున్నారు. వారి మనసులో కూడా అది నాటుకుంటున్నారు. ఈ పిచ్చి మూర్ఖులంతా ఇలాగే అని. ఒక రకంగా చెప్పాలంటే మీలాంటి వారి వల్లే వాళ్ళు గొర్రెలు అంటున్నది. ఎందుకంటే మీలాంటి వారి వల్లే మా తల్లి, మీలాంటి వారి వల్లే. ఆలోచించండి ఒకసారి, ఎటు వెళ్ళిపోతున్నారు మీరు? యేసుప్రభు వారు ఎంత త్యాగం చేశారు. అంత మహనీయుడును చిన్నవాడిగా చూపించావు కదమ్మా. ఎలా మీకు మనసు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. వింటున్న విశ్వాసులైనా సరే, ఏంటి పిల్లకి ఎలక గురించి చెప్తున్నావు, హల్లెలూయా అంటున్నావు, ఈ చిన్నదానికేనా? ఆ విశ్వాసులు వినేటంలో నాకు బుద్ధి లేకపోతే సరి. మా ఇంట్లో ఒక పిల్లి ఉంది, పట్టక చిడుస్తాను, ఇంట్లో పెట్టుకో. అంత మాత్రానికి నువ్వు ఉపవాస ప్రార్థన ఏంది, తిక్కమ చేష్టలు కాకపోతే అని ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోలేదు. వీళ్ళు కడుపుకు అన్నం తింటున్నారో లేకపోతే ఏం తింటున్నారో, గడ్డి తింటున్నారో అర్థం కావట్లేదు. ఏం జ్ఞానం నేర్చుకుంటున్నారు మీరు మీ సంఘాలకు వెళ్ళి? మీ బోధకులు కనీసం మీ పక్కన కొంతమంది బోధకులు ఉంటారు కదా, వాళ్ళేం చేస్తున్నారు చెప్పకుండా? ఏంటిది చిన్న చిన్న విషయాలని? మానుకోండి, ఇలాంటివి మానుకోండి. మీలాంటి వారి వల్లే క్రీస్తు నామము అవమాన పాలవుతుంది. అక్కడ ట్రోల్ చేస్తున్నారు విపరీతంగా. మీ వీడియో కిందనే కామెంట్స్ చూడండి ఎట్లా ఉంటాయి. ఈ వీడియో కింద స్క్రీన్ షాట్ కూడా మరొకసారి చూపిస్తాను చూడండి, ఎంత ఘోరంగా ఉన్నాయి. మోషన్ రాకపోతే ప్రార్థన చేసేటట్లు ఉన్నారు, మోషన్ వచ్చింది అనేటట్లు ఉన్నారు మీరు గొర్రెలు అని మాట్లాడాడు ఒకడు. తప్పేం లేదు, మీరు చేసేది అలాగే ఉంది కాబట్టి దయచేసి ఇలాంటి మానుకోండి. జ్ఞానం తెచ్చుకోండి, మానేసేయండి. మీకు బోధ చేసేది రాకపోతే ఇంట్లో కూర్చోండి, లేదంటే ఏ పనికి వెళ్ళండి. అంతేగాని నిలబడి ఏదో చెప్పేస్తే సరిపోతుంది అనుకోకండి. అలాంటిది ఈ ప్లాట్ఫారం కాదు తల్లి, మీరు ఏరే ప్లాట్ఫారం ఎన్నుకోండి. మీరు ఎంటర్టైన్ చేసేవి టామ్ అండ్ జెర్రీ ఇలాంటి చిన్న చిన్న పిట్టకథలు హరికథలు ఏమైనా ఉంటే చెప్పుకోండి, బయట చెప్పుకోండి. ఇక్కడ జరిగేటట్టు కావు. దయచేసి ప్రేమతో చెప్తున్నాను, మీరు ఇలాంటివి ఖచ్చితంగా తీసి ఇలాంటివి మీరు జరిగించకూడదు. ఇంకొకసారి ఇలాంటి మాటలు ఉచ్చరించకూడదు. అలా ఉచ్చరించేటట్లయితే మీకు బోధ రాకపోతే వదిలేయండి. అంతేగాని క్రీస్తు నామమును అవమానపరచకూడదని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను.